స్తుతి నాయన. ఆది అంతము లేనివాడు, అద్భుతకరుడు, ఆశ్చర్యకర్త, బలవంతుడైన గొప్ప తండ్రి, సమాధానకర్త, నీకు స్తోత్రం స్తోత్రం నాయన. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతి చెల్లిస్తుంటున్నాం. మా పాపములన్నింటినీ క్షమించి మాకు రక్షణ ఇచ్చినావు నా తండ్రి, నీకు స్తోత్రం. ఉచితంగా నీతిమంతులుగా తీర్చినావు నాన్న, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతి చెల్లిస్తుంటున్నాం నా తండ్రి. మాకు ఇచ్చిన ఈ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ ను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు నా తండ్రి. మేమందరం ప్రతిరోజు ఈ విధముగా కూడినైనా స్తుతించి గణపరిచి మహింపరచుటకు నీ పరిశుద్ధ వాక్యము చేతనైనా హెచ్చరింపబడుటకు, బోధింపబడుటకు నైనా ఆధ్యాత్మికంగా మేము ఎంతో దినాభివృద్ధి పొందుకున్నటకు నీ సహాయం మాకు దయచేయుచున్న విధానమును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతినైనా. నీ పరిశుద్ధాత్మను మాలో మా చుట్టూ ఆవరింపజేసి ఉన్నామని మేము నమ్మి విశ్వసిస్తుంటున్నాం. మీకు స్తోత్రాలు, వందనాలు, స్తుతినైనా. ఇంతవరకు నిన్ను స్తుతించి ఆరాధించి మహింపరచుటకిచ్చిన కృపను బట్టి వందనాలు నానా. మరి దాసుడు నా తండ్రి బాబీ రత్నాకర్ గారు నీ పరిశుద్ధ వాక్యాన్ని మాకు బోధించబోచుంటుండగా ఆయనను మీ సెలవు చాటున మనకు పరిచిన ఆయన నా తండ్రి, నా దేవాది దేవ, కరుణా వాత్సల్యం గల నా తండ్రి, మీరే మాతో మాట్లాడగలందరికై వేడుకో ప్రార్థిస్తున్నాం. అవునా ప్రభా, ఈ ప్రశస్తమైన సమయాన్ని నా తండ్రి మీరే ఆశీర్వదించగలందరికై వేడుకో ప్రార్థిస్తాం. మాతో మాట్లాడండి నాయన. చేరవచ్చిన ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతి. రాలేని బిడ్డలు, కనెక్ట్ కాలేని బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం. ఏ విధము చేత వారు ఆటంకపరచబడి ఉన్నారు మాకు తెలియదు నాయన. కృప దయచేయండి, సహాయం దయచేయండి నాయన. ఈ పరిశుద్ధ దినాన నా ప్రభా, కృపా సత్య సంపూర్ణ అది అంతము లేని వాడమై ఉంటే నాయన, నీ ప్రభావమును నా తండ్రి, నీ యొక్క మహత్ కార్యములను నా తండ్రి వినబోచుంటుండగా నా తండ్రి, నిన్ను అనుసరించి నడుచుకున్నటకును, నిన్ను పోలి జీవించుటకు, నీలో రూపాంతర అనుభవం పొందుకునే కృపను మా అందరికీ దయచేసి నడిపించమని ఈ ప్రార్థన ప్రభును తన కుమారుడైన యేసుక్రీస్తు దివ్యమైన శక్తి గల బలము గల నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను. ఆమేన్. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. థాంక్ యూ సో మచ్ అమ్మగారు. కోరుకున్నా ప్లీజ్ అన్న. థ్యాంక్ యూ జాన్సన్. కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ దేవునామంలో వందనాలండి. ఈరోజు మనకు వాక్యాన్ని అందించడానికి దైవానుచితంగా ఏర్పరచబడిన బాబీ రత్నాకర్ అన్నయ్య గారు సిద్ధంగా ఉన్నారండి. అన్నయ్య గారు అందరికీ సుపరిచితులే. కొత్త వారి కోసం, సభా మర్యాద కోసం చిరు పరిచయం అండి. అన్నయ్య గారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. బాబీ రత్నాకర్ అన్నయ్య గారు దేవునిచే కనికరింపబడిన ఒక పాత్ర. వేదాంత విద్య ఏడల వారికి ఆసక్తి, స్నేహితులు మరియు రుచిగల ఫుడ్ వారికి ఎంతో ఇష్టం. వారి ప్రియ సతీమణి గారు షీలా గారు, వీరికి 3 కుమార్తెలు మరియు అనేక మంది ఆత్మీయ బిడ్డలు. అందమైన సాగర తీరం విశాఖపట్నం వారి నివాసం. అన్నయ్య గారిని, అన్నయ్య గారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు అన్నయ్య, ప్లీజ్. థ్యాంక్స్ అమ్మా డాక్టర్ స్వరూప్ గారు. నా వాయిస్ వినిపిస్తుందండి? వినిపిస్తుంది అన్న. ఓకే, థ్యాంక్ యూ. చిన్న ప్రేయర్ చేసుకుందాం. మహాపరిశుద్ధుడా ప్రభువా, నీకు స్తోత్రములు, వందనములు, కృతజ్ఞతాస్తుతులు, మహిమ, ఘనత, ప్రభావములు ఆయన ఆరోపించుకుంటున్నాం. వి లవ్ యూ లార్డ్, వి వాంట్ టు సీ యూ దిస్ మార్నింగ్. ప్రభువా నాయన, మేము మిమ్మల్ని ఆరాధిస్తున్నాం తండ్రి. మాకు కనబడండి ప్రభువా, మా ఆత్మీయ నేత్రం తెరవండి. నీ రక్తంతో నన్ను చిత్తమైతే కడగండి అయ్యా. నన్ను కటాక్షించండి, నన్ను వాడుకోనండి ప్రభువా. చేరి వచ్చిన మీ ప్రియ బిడ్డలు, మీ దాసులు ప్రభువా నాయన, మమ్మల్ని అందరినీ కనికరించండి ప్రభువా. నాయన నీ యొక్క వాక్యంతో స్పందించండి నాయన. నువ్వు ఎవరినైనా వాడుకునే దేవుడు ప్రభువా. నీ రక్తంలో నన్ను కడగండి ప్రభా. చేరి వచ్చిన వారిలో ఉన్న సమస్త చీకటి శక్తుల ప్రభావం ఏదైతే వారిని పీడిస్తున్నదో యేసుక్రీస్తు నామంలో లైమ్ చేస్తున్నాను ప్రభువా. తండ్రి ప్రభువా, నీ యొక్క యేసుక్రీస్తు నామంలో మీరు నాశనం చేయమని వేడుకొంటున్నాను ఆయన. తండ్రి, అది ఎంత శక్తివంతమైనను ఎంత బలమైనది కూడా ప్రభువా నాయన, నీ నామం ముందు నిలవలేదు కనుక
మీరు కదలాడమని వేడుకొనిస్తున్నాం నాయన, తీసివేయమని అడుగుతున్నాం. ప్రతి శాపగ్రస్తమైన ఆటంకమును, ప్రతి భయంకరమైన అడ్డంకిని ప్రభువా నాయన, ప్రతి బలమును నాయన యేసు క్రీస్తు నామములో లయము చేయండి ప్రభువా. మీ బిడ్డలమైన మాకు విడుదల, విమోచన ప్రసాదించండి ప్రభువా. మీ రక్తంలో ప్రభువా మనం కటాక్షించమని అడుగుచ్చు. యేసు క్రీస్తు రక్తమును మాత్రమే మేము వేడుకొనిస్తున్నాం, యేసు నామమును వేడుకొనిస్తున్నాం. ఆయన నామమును బట్టి, ఆయన రక్తాన్ని బట్టి మమ్మల్ని ప్రత్యేకంగా ఆయన తాజాగా చూడమని వేడుకొనిచ్చు. ఈ అభిషేకం ఆయన తాజాగా ఫ్రెష్ గా మాకు అనుగ్రహించండి. మీకు స్తోత్రం చెల్లించుకొనిచ్చు. యేసు నామములో ప్రార్థించి వేడుకొనిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందరు బాగున్నారు కదండి? దేవునికి స్తోత్రం. మరి ప్రార్థన అంశముల గురించి మరి మన ప్రార్థన విజ్ఞాపన కర్తలు ఎంతో ప్రార్థించారు, మన అందరి కొరకు ప్రార్థించారు ఈ ఉదయకాలం. మరి దాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. మరి ప్రార్థన అంశములు మీరు మన వర్చువల్ దాంట్లో పోస్ట్ చేస్తూ ఉన్నారు. ఇంకా కూడా కొంతమందిని మీరు ప్రోత్సహించి, మరి నాయకుల్ని ప్రత్యేకంగా ప్రోత్సహించి జాయిన్ చేయవలసింది కోరుచున్నానండి. మరి ఈరోజు కీర్తన 68వ కీర్తన మనం ధ్యానం చేసుకుందాం. కొన్ని రోజుల క్రితం రూపా సుహాసిని వదిన గారు మరి నాకేం చెప్పారంటే, ఒక రోజు స్తుతి ఆరాధనకి కేటాయిద్దాం, కేవలం దేవుని స్తుతిద్దాం, ఆరాధిద్దాం అన్నారు. అది ఎవరినైనా టీమ్స్ ని మనం రిక్వెస్ట్ చేద్దాము వదిన అంటే, ఎవరో ఎందుకు, మీరే చేయండి, ఒక్కొక్కసారి అందరికి అవదు కదా అని అన్నారనమాట. సో నేను తర్వాత ఆలోచించాను ఎందుకు అలా చెప్తున్నారా అని. దేవుడు నాకు మంచి అవగాహన దయచేశారు. స్థితించినప్పుడు ఏమి జరుగుతుందో మరి రూపా సుహాసిని గారికి వారికి అనుభవం ఉంది, దాని గురించి తెలుసు కనుక నేను కూడా అలాంటి ఆశీర్వాదం పొందాలని, అందరూ అలాంటి ఆశీర్వాదం పొందాలని వారు చెప్పారని నాకు అర్థమైంది. సో నేను ఆలోచించడం మొదలుపెట్టి ఆ వైపు ఆలోచిస్తూ ఉన్నాను. నిజమే కదా, స్తుతించాలి, మనము ఆరాధించాలి దేవుణ్ణి. దేవుణ్ణి స్తుతించి ఆరాధించిన దావీదు మరి ఎన్నో ఆశీర్వాదాలు పొందాడు. దేవుని సన్నిధి మరి ఆయన సింహాసనం, మన స్థితుల మూలంగా ఆయన సింహాసనం అని ఒక కీర్తనలో ఒక ఫ్రేజ్, మన ప్రైజెస్ ఆయన సింహాసనాన్ని మన మధ్యలోనికి, లేదా ఆయన సన్నిధిని మన మధ్యలోనికి తీసుకొస్తాయని. ఇంకొక పుస్తకం కూడా ఉంది, ఫ్రమ్ ప్రిజన్ టు ప్రైజ్ అని, చెర నుంచి స్థితికే ఏదో పుస్తకం. ఒక ఆయన ప్రిజన్ లో ఉంటూ స్థుతించడం ద్వారా ఏ విధంగా విడుదల పొందాడు అని. మరి ఇలాగ స్థుతిలోని శక్తి, ఆరాధనలోని శక్తి, దేవుని సన్నిధి మనం అనుభవించే అలాంటి స్థుతి దావీదు కలిగి ఉన్నాడు. మరి అదే ఆశీర్వాదాలకు రహస్యం అని నాకు అర్థమైంది. దేవునికి స్తోత్రం కలిగి కనుక నేను ధ్యానం చేద్దాం అనుకొని కీర్తనల మీద నా దృష్టి సారించాను, కీర్తనల పుస్తకం గురించి. ఈరోజు కీర్తన 68వ అధ్యాయం మనం ఎందుకు ధ్యానం చేసుకుంటున్నామంటే, ఆ యొక్క నిబంధన మందస్సం, ఆర్క్ ఆఫ్ కవనెంట్, ఆ నిబంధన మందస్సము దావీదు మరి తనున్న ఆ యెరూషలేములోనికి, ఆ యొక్క జయన్, ఆ యొక్క సియోను కొండ మీదకి దానిని తీసుకురావడానికి మొదటిసారి ఫెయిల్ అవుతాడు, ప్రాపర్ గా తేడు. వాళ్ళు యాక్చువల్గా మోషే వాళ్ళకి ఒక కట్టడి నిర్ణయిస్తాడు, నిబంధన మందస్సం ఏ విధంగా తేవాలని. దానిని వాళ్ళు సరిగ్గా చేయకుండా ఒక ఎడ్ల బండి మీద తీసుకొస్తున్నప్పుడు ఒక ఎద్దుకి క్యారీ చేస్తున్న ఎద్దు కాలు స్లిప్ అయి పడిపోతున్నప్పుడు ఉజ్జా అనే అతను చేయి చాపి దాన్ని ఆపటానికి, పడకుండా చేయడానికి చూస్తాడు. దేవుని ఉగ్రత అతని మీదకి వచ్చి అతను చనిపోతాడు, ఎందుకంటే అతను టచ్ చేయకూడదు. అప్పుడు ఏం చేస్తాడంటే దావీదు చాలా వ్యాకులు పడి ఆ యొక్క ప్రయత్నాన్ని విరమించుకొని అక్కడే దగ్గరలో ఉన్న ఒబేద్ అంటే సర్వెంట్, ఎదోమ్ అంటే దేవుడు, దేవుని సేవకుడన్న పేరు అర్థం కలిగిన ఒబేదెదోము అనే వ్యక్తి ఇంట్లో ఆ యొక్క మందసాన్ని 3 నెలలు ఉంచుతాడు. ఎప్పుడైతే దేవుని సన్నిధికి సాదృశ్యంగా, దేవుని సన్నిధికి సూచనగా ఉన్న ఆ యొక్క మందస్సును ఒబేదెదోము ఇంట్లో ఉందో, ఆ ఇల్లు అతని కుటుంబము, అతని కలిగిన సమస్తాన్ని దేవుడు ఆశీర్వదించాడని వాక్యం సెలవిస్తుంది. 1 దినవృత్తాంతము 13వ అధ్యాయం.
దేవుని సన్నిధి మనలో ఉన్నప్పుడు, మన దగ్గర మనం అనుభవిస్తూ ఉన్నప్పుడు, మనం దేవుని సన్నిధి మనతో ఉన్నప్పుడు అది ఆశీర్వాదాలకి మూలమని కీర్తన 68. రెండోసారి ఏం చేస్తాడంటే, ప్రాపర్గా మోషే ఏ విధంగా చెప్పాడో ఆ విధంగా ఒబేదేదోము ఇంటి నుంచి తన సీయోను కొండ మీదకి తీసుకొస్తాడు. ఆ యొక్క సందర్భంలో కీర్తన 68 రాశారని చాలా మంది నమ్ముతారు. అది ధ్యానం చేసుకోక ముందు కీర్తనల గురించి ఒక వ్యక్తి భలే రాశాడు. నేను ఈరోజు చెప్పబోయేన్ని నేను ఇంటర్నెట్ లోంచి తీసుకున్నాను, నా దగ్గర ఉన్న కలెక్షన్స్ లోంచి కూడా కొంత సేకరించాను. సో ఈ యొక్క సందేశం ఎక్కువ భాగం నేను ఇతర సేవకుల దగ్గర నుంచి తీసుకున్నది కనుక నేను వాళ్ళ గురించి చెప్పి అప్పుడు నేను ముందుకు వెళ్తాను. ఒబేదేదోము గురించి ఒక మాట చెప్పి కీర్తనల గురించి వెళ్దాం. ఒబేదేదోము గురించి రిచర్డ్ స్పాంగ్లర్, అతడు సిబిఎన్ క్రిస్టియన్ బ్రాడ్కాస్టింగ్ నెట్వర్క్ అనే సంస్థకి పనిచేసే ఒక సేవకుడు. రిచర్డ్ స్పాంగ్లర్ ఆయన ఏమన్నాడంటే, ఒబేదేదోముకి తన ఇంట్లో 3 నెలలు పెట్టుకోవడానికి ఆయన హృదయాన్ని మనం చూసినట్లయితే ఆయన హృదయం దేవుని ఎడల ఒక ఆశ కలిగి ఉంది, దేవుని ఆశించే హృదయం కలిగి ఉన్నాడు. అంతేకాకుండా దేవుడి సన్నిధి ఎక్కడుంటే అక్కడికి అతను వెళ్ళిపోయాడు. ఇక్కడ చూసినట్లయితే 3 నెలలు అయిన తర్వాత దావీదు ఏం చేస్తాడు, ఆ యొక్క మందసాన్ని తనున్న ఆ యొక్క యెరూషలేము సీయోను కొండ మీదకి తీసుకువెళ్తాడు. అప్పుడు ఒబేదేదోముకి అతడు తన ఇంట్లో ఉండిపోవచ్చు, లేదా ఆ యొక్క మందసంతో పాటు యెరూషలేముకి వెళ్ళి ఆ దేవుని సన్నిధితో పాటు తను కూడా వెళ్ళిపోవచ్చు. ఈ 2 నిర్ణయాల మధ్య ఆయన ఏం చేశాడంటే, తనని తన కుటుంబాన్ని తీసుకొని ఆ మందసాన్ని దావీదు యెరూషలేంకి తీసుకువెళ్తున్నప్పుడు తను తన కుటుంబం వాళ్ళ ఊరు వదిలేసి యెరూషలేంకి వెళ్ళిపోతారు ఆ మందసంతో పాటు. ఆ యొక్క ఒబేదేదోము గురించి మనం సహజంగా ఏమి వింటామంటే, ఆ ఇంట్లో 3 నెలలు ఉన్నప్పుడు తనకు కలిగిన సమస్తాన్ని దేవుడు ఆశీర్వదించాడని వింటాం. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో దేవుని వాక్యంలో నుంచి చాలా చక్కగా వివరించాడు ఈ సేవకుడు రిచర్డ్ స్పాంగ్లర్ అనే అతను. ఈ యొక్క వాక్య భాగాల్ని మనం 1 దినవృత్తాంతములు 13వ అధ్యాయం, 15వ అధ్యాయం, 16వ అధ్యాయం, 26వ అధ్యాయం, ఈ అధ్యాయాల్లో ఒబేదేదోము గురించి చాలా చక్కటి విషయాలు ఉన్నాయి. మొదటిది ఏంటంటే, 3 నెలలు అయిన తర్వాత ఆ మందస్సము యెరూషలేముకి తీసుకువెళ్ళబడుతున్నప్పుడు తన కుటుంబం రీలొకేట్ అయ్యారు. ఆ యొక్క ప్లేస్ నుంచి తను ఉంటున్న నివాసం నుంచి యెరూషలేముకి మందస్సంతో పాటు వెళ్ళాడు. ఎందుకంటే దేవుని సన్నిధి తన ఇంట్లో ఉన్నప్పుడు ఆశీర్వాదాలు అనుభవించాడు. దేవుని సన్నిధితో ఉండడమే మంచిదనుకొని వెళ్ళిపోయాడు. అతడు పాటలు పాడతాడట. ఈజ్ ఏ సాంగ్స్టర్, పాటలు కంపోజ్ చేసి పాటలు పాడే వ్యక్తి ఒబేదేదోము. అంతేకాకుండా అతడు ఒక ద్వారపాలకుడు. అంతేకాకుండా అతను ఏమంటారు, గేట్ కీపర్ అండ్ డోర్ కీపర్. ద్వారపాలకుడు, అదే సమయంలో ఈ యొక్క మందస్థాన్ని వెనక భాగాన్ని కావలి కాసే టీంలో అతడు ఉన్నాడు. ఒక మ్యూజిషియన్, అలాగే గేట్ కీపరు, అలాగే మరి డోర్ కీపర్. తర్వాత ఆసాపు అనే చీఫ్ మ్యూజిషియన్ గురించి కీర్తనలు మనం చూస్తాం. ఆసాపు కీర్తన అని అతడు ఈ యొక్క సంగీత బృందం అంతటికి కూడా నాయకుడు లాంటాడు ఆసాపు. అతనితో పాటు సమానంగా ఇతని పేరు కూడా చెప్పబడింది ఒబేదేదోము. ఒబేదేదోము యెరూషలేము వెళ్ళిపోయాడు మందస్సుతో పాటు. అక్కడ తను దావీదు మళ్ళీ ఆ యొక్క కీర్తన పాడే వాళ్ళని, మ్యూజిక్ వాయించే వాళ్ళని ఏర్పాటు చేస్తాడు. ఆ మందస్సము ఏర్పడిన తర్వాత గుడారంలో ఆ యొక్క మోషే చెప్పినవన్నీ కూడా తిరిగి అక్కడ ఆ పద్ధతులన్నీ కూడా ప్రక్రియలన్నీ దావీదు మళ్ళీ తిరిగి అక్కడ చేయడం స్టార్ట్ చేసినప్పుడు ఆ పాటలు పాడే బృందంలో మంచి ముందున్న వ్యక్తి ఈ ఒబేదేదోము. అలాగే ఆ పాటలు పాడుతూనే స్తుతి ఆరాధన చేసే టీంలో ఉంటూనే డోర్ కీపర్ గా, గేట్ కీపర్ గా కూడా కొనసాగాడని వాక్యం సెలవిస్తుంది. అంతేకాకుండా అతనికి 8 మంది కుమారులను అనుగ్రహించాడు దేవుడు. అలాగే గ్రాండ్ సన్స్, మనవాళ్ళు కూడా మొత్తం వాళ్ళ కుటుంబం 62 మంది అట. వాళ్ళ మనవాళ్ళ గురించి, కుటుంబం గురించి, పిల్లల గురించి ఏం రాసిందంటే, వాళ్ళు నాయకులని, సామర్థ్యం కలిగిన బలవంతులని రాయబడింది.
సో ఎంత ఆశీర్వదించాడో దేవుని సన్నిధి ఒబేదెదోము ఇంట్లో 3 నెలలు ఉన్నప్పుడు. ఆ 3 నెలలతో ఆగిపోకుండా మందస్సం కొనిపోబడుతున్నప్పుడు అతను దాంతో పాటు కుటుంబాన్ని అంతటిని తీసుకుని యెరూషలేం వెళ్ళిపోయి అక్కడ ప్రైజ్ అండ్ వర్షిప్ టీంలోను ఒక డోర్ కీపర్ గా, ఒక గేట్ కీపర్ గా కొనసాగాడు ఒబేదెదోము. ఓకే, ఇంకో వ్యక్తి ఉన్నాడు. అతడు కీర్తనల గురించి వాళ్ళు అద్భుతంగా రాశాడు. ఇంకో వ్యక్తి, అతని పేరు బెంజమిన్ క్యాండెట్. బెంజమిన్ క్యాండెట్. ఆయన ఏమంటున్నాడంటే, నేను ఒక విద్యార్థిని, బోధకుడిని, తర్వాత ప్రార్థించేవాడిని, కీర్తనల గురించి నేను బోధిస్తూ ఉంటాను. అయితే కీర్తనల గురించి బోధించేటప్పుడు నేను చాలా నేర్చుకునే స్థాయిలో ప్రాథమికంగా మొదటి తరగతుల్లోనే ఉన్నానని భావించే వ్యక్తిని. ఏదైతే మనం ప్రేమిస్తామో దాన్ని నేర్చుకుంటాం కదా, అందుకనే కీర్తనలు అంటే నాకు చాలా ఇష్టము. ఈ కీర్తనలు నాకేం చేస్తాయి అంటే, మాటలు లేనప్పుడు నాకు మాటలు ఇస్తూ ఉంటాయి, ప్రార్థన చేయటం రానప్పుడు నాకు ప్రార్థన ఇస్తాయి, మరి నాకు సంతోషం కలిగినప్పుడు నాకు నా నోట్లో మాటలు పెడతాయి, అలాగే నేను నలిగిపోయిన దుఃఖంలో ఉన్నప్పుడు నా నోట్లో మాటలు పెడతాయి కీర్తనలు. సో ఈ వ్యక్తి బెంజమిన్ క్యాండెట్ అనే వ్యక్తి తన యొక్క కీర్తనల గురించి రాస్తూ, మరి ప్రాచీన కాలంలో ఒక 500-600 సంవత్సరాల క్రితం దేవుని గొప్ప సేవకులు మార్టిన్ లూథర్ అని, లేకపోతే అగస్టిన్ అని 8వ శతాబ్దం అగస్టిన్ అనే సేవకులు, వీళ్ళు కీర్తనలను ఏ విధంగా చూశారు, మరి ఏ విధంగా కీర్తనల ద్వారా ఆశీర్వాదాలు పొందారని రాశాడు. మొట్టమొదటిగా ఆయన రాసింది మార్టిన్ లూథర్ అండ్ ద సామ్స్. మార్టిన్ లూథర్ మన గొప్ప ఏమంటారు రిఫార్మర్, అంటే సంఘ సంస్కర్త, సంఘాన్ని రిఫార్మ్ చేసింది, సంస్కరించిన ఒక గొప్ప నాయకుడు. ఈరోజు మనము ఒక మంచి సిద్ధాంతంలో ఉన్నామంటే మార్టిన్ లూథర్ వల్లే. మరి మార్టిన్ లూథర్ గురించి మనం తెలుసుకోవాలి. మరొకసారి నేను దేవుని చిత్తమైతే నేను చెప్తాను, ఆయన గురించి మాత్రమే ఒక మెసేజ్ తీసుకోవాలని ఆశపడుతుంది. ఇంటర్నెట్ లో ఎక్కడ చూసినా యూట్యూబ్ లో ఉంటుంది మార్టిన్ లూథర్ గురించి, తెలుగులో కూడా ఉన్నాయి. వెరీ గుడ్. అయితే ఈ కీర్తన గురించి, ఆయన గురించి ఏమి బైబిల్ పండితులు ఏమి తెలుసుకున్నారంటే, మార్టిన్ లూథర్ ఏం చేశాడంటే, రక్షణ మనం పొందేది క్రియల మూలం కాదు, విశ్వాస మూలంగా మనం రక్షించబడతాం, విశ్వాస మూలంగా మాత్రమే మనం నీతిమంతులంగా తీర్చబడతామని ఆయన చాటి చెప్పాడు. ఆ రోజుల్లో క్రియల మూలంగా విశ్వాసం ఒకటే సరిపోదు, విశ్వాసము క్రియలు రెండిటి వల్ల మీరు నీతిమంతులుగా తీర్చబడతారని ఆ యొక్క సంఘం నమ్మే సమయాల్లో అతడు విశ్వాసానికి క్రియలు అవసరం లేదు, కేవలం విశ్వాసం మూలంగా మాత్రమే ఒక వ్యక్తి దేవుని ముందు నీతిమంతుడిగా తీర్చబడతాడని ఆ యొక్క గొప్ప సత్యాన్ని, ఆ యొక్క గొప్ప బైబిల్ సువార్తని ఆయన ఏం చేశాడు, రికవర్ చేశాడు. ఏ విధంగా రికవర్ చేశాడట, అతను వేదాంత విద్యలో డాక్టరేట్ పొందిన తర్వాత ఆ యొక్క అగస్టీనియన్ మాంక్, ఇతను అగస్టిన్ ఎంతో ప్రేమించి సన్యాసి అయిన అనేక మంది గ్రూప్ లో ఇతను కూడా ఒక సన్యాసి, మార్టిన్ లూథర్. ఆయన తను ఆ యొక్క కళాశాలలో, బైబిల్ కళాశాలలో ప్రొఫెసర్ గా ఉద్యోగం స్టార్ట్ చేసినప్పుడు మొట్టమొదటిగా కీర్తనల మీదే ధ్యానం చేశాడట. ఆ కీర్తనలు పాడినప్పుడు పాడేవాడట, కీర్తనలు దుఃఖపడినప్పుడు దుఃఖపడేవాడట. ఆ కీర్తనలో తాను నానిపోయాడట కీర్తనల పుస్తకంలో. ఆ కీర్తనలో ఎప్పుడైతే కీర్తనలు ప్రార్థించడం, కీర్తనలు ధ్యానం చేయడం, కీర్తనల్ని నెమరేసుకోవడం చేస్తున్నాడో అప్పుడు అర్థమైందంట అతనికి, దేవుడు ఒక భక్తిహీనుడిని కూడా నీతిమంతుడిగా తీరుస్తాడు తన విశ్వాసాన్ని బట్టి. ఆ రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో ఉంటది, దేవుడు అన్గాడ్లీ పర్సన్ ని తన విశ్వాసాన్ని బట్టి ఏ విధంగా నీతిమంతుడిగా ఆయన మనసులో అనుకుంటాడు. యేసు ప్రభువును నమ్మినందువల్ల మాత్రమే నీతిమంతుడిగా తీర్చబడతావు కూడా. ఏ క్షణమైన మన జీవితంలో మనల్ని దేవుడు నీతిమంతులుగా చూసేది యేసయ్య మీద మనకున్న విశ్వాసం వల్ల మాత్రమే. ఆ విశ్వాసం నుంచి క్రియలు వస్తాయి, క్రియల్ని సెపరేట్ చేయలేము, కానీ క్రియల వల్ల కాదు, విశ్వాసం వల్ల మాత్రమే దేవుడు నిన్ను నన్ను నీతిమంతుడిగా తీర్చాడు, తీరుస్తున్నాడు, తీర్చబోతున్నాడు.
కనుక ఈ సత్యాన్ని కీర్తనలో బాగా నానిపోవడం వల్ల అతడు రికవర్ చేయగలిగాడట. అంతేకాకుండా మార్టిన్ లూథర్ ఏమన్నాడంటే, కీర్తనల పుస్తకంలో కీర్తనకారులు రాసిన దాంట్లో దేవుని గుణ లక్షణాలు మాత్రమే కాకుండా వాళ్ళ వ్యక్తిగత అంతరంగపు మనస్తత్వం అలాగా తెరచిన పుస్తకంలా కనిపిస్తుందట. కీర్తనకారులు వాళ్ళ యొక్క అంతరంగపు సోల్. అంతేకాకుండా మరి మన జీవితంలో మన హృదయం అంట ఎలా ఉంటుందట, ఇట్స్ లైక్ ఎ షిప్ ఆన్ ఎ స్టామీ సీ. మరి తుఫానులో ప్రయాణిస్తున్న ఒక నావలాగా, ఓడలాంటిదంట మన హృదయం, ఆటుపోట్లకు గురవుతూ. ఈ యొక్క కీర్తన పుస్తకం ఏం చేస్తుందంట, మనకున్న తుఫానుల్లో మనకి ఉచ్చారణ అనుగ్రహిస్తుందట, మాటలను అనుగ్రహిస్తుందట. మరి కృతజ్ఞత అవ్వచ్చు, మొర అవ్వచ్చు, వేదన అవ్వచ్చు, దుఃఖం అవ్వచ్చు. అసలు కీర్తన పుస్తకంలో వాడిన పదజాలము ఈ ప్రపంచంలో ఎక్కడ దొరుకుదట. అలాంటి గ్రహింపు మార్టిన్ లూథర్కి ఉంది కీర్తన పుస్తకం మీద. అంతేకాకుండా దేవుని ముందు దేవుణ్ణి, నన్ను ఇద్దరిని చూపిస్తుందట కీర్తన పుస్తకం. కీర్తన పుస్తకంలో మనం 150 కీర్తనలు ఉన్నాయి కదా, మనం ధ్యానం చేసుకున్నప్పుడు కీర్తనల పుస్తకంలో నన్ను నాకు చూపిస్తుందట. ముఖ్యంగా కీర్తనలు. ఇంకా ప్రార్థించడం ఎలాగో నేర్పిస్తుందని మార్టిన్ లూథర్ చాలాసార్లు ప్రస్తావించాడట. కీర్తనల పుస్తకం మనకి ప్రార్థించడం ఎలాగో నేర్పిస్తుందట. మనం ప్రార్థించడం మరి ఎలాంటి పదజాలం యుక్తిగా మరి దేవుని సన్నిధికి తీసుకువెళ్ళచ్చు, యుక్తిగా ప్రార్థన, యుక్తముగా ప్రార్థన చేయటం ఎలాగో మనకు తెలియదనుంది రోమా 8వ అధ్యాయం. అలాంటి యుక్తితో కూడిన పదజాలము కీర్తన పుస్తకం ద్వారానే మనకు వస్తుందట. కనుక ప్రార్థించడం కీర్తన పుస్తకం ద్వారానే మనం నేర్చుకుంటామని. ఒకరోజు మార్టిన్ లూథరు తన తండ్రి చనిపోయాడన్న వార్త విని చాలా వణికిపోయాడంట. అనుకున్నాడంట, నేను మరణం అంటే లెక్క చేసే వ్యక్తిని కాదు, కానీ మా ఫాదర్ ఈరోజు చనిపోయాడు. అది నా అంతరంగాన్ని వణికి పుట్టిస్తుంది నాకు లోపల. నా తండ్రి మరణ వార్త విని నాకు ఇలా అవుతుందని నేను అనుకోలేదు అని చెప్పి వెంటనే తన చేతిలో ఉన్న కీర్తన పుస్తకాన్ని గట్టిగా పట్టుకొని తన గదిలోకి వెళ్ళి భయంకరంగా ఏడ్చాడంట తండ్రి మరణ వార్త విని. ఆ తర్వాత ఆ కీర్తన పుస్తకం తీసుకుని అలా చదువుతా ఉన్నాడంట. ఆ చదవటం వల్ల తను ఎంతో ధైర్యం, ఆదరణ, బలం పొందుకున్నాడంట. 119వ దావీదు కీర్తన 92వ వచనం తన చివరిగా, తన లాస్ట్ ఇంకా మరణిస్తాడనంగా తన ఫ్రెండ్కి చెప్పాడట, నీ ధర్మశాస్త్రము నాకు సంతోషాన్ని ఇవ్వకపోతే నా యొక్క దుఃఖాలు, శ్రమలు నన్ను ఈ పాటికి నాశనం చేసేవే అని. ఆ మాట చదువుకుందామా? ఎవరైనా చదువుతారండి? 119:92. దయచేసి సహాయం చేయండి ప్లీజ్. 119:92. ఎవరు రెడీగా లేనట్టున్నారు, నేను ట్రై చేస్తాను. మీరు కూడా ట్రై చేయండి. ఎవరు ముందు ఇస్తారు చదువుదాం. నీ ధర్మశాస్త్రం నాకు సంతోషం ఇయ్యని ఎడల నా శ్రమ నశించదను. ఏంటమ్మా? క్లియర్ గా ప్లీజ్. నీ ధర్మశాస్త్రం నా కొడుకు కాబట్టి నేను చెప్తున్నాను, చదువునన్నా స్లోగా. నేను ఆశకి నా కూతుర్లకి రీడింగ్ నేర్పించేవాడిని. నేను కూడా ఇప్పుడు రీడింగ్ చేస్తాను. రీడింగ్ ఏంటంటే మనం ఒక పేజీ రీడ్అవుట్ చేసినప్పుడు రెండో పేజీలో మనకు కరెక్ట్ గా ప్రాక్టీస్ అవుతుంది అని నేను గమనించాను. వీ షుడ్ రీడ్ అవుట్ ద స్క్రిప్చర్స్, ఎనీథింగ్ వీ షుడ్ రీడ్ అవుట్ స్లోలీ. మాటకి మధ్య స్పేస్, గ్యాప్ ఇస్తూ, ఇంటోనేషన్ అంటారు, ఆ యొక్క ఫీలింగ్ ని అప్ అండ్ డౌన్ చేస్తూ చదవాలంట. ఓకే ప్లీజ్. 119:92 చదువు నాన్న. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషం ఇయ్యని ఎడల నా శ్రమయందు నేను నశించి ఉందును. అది, నీ ధర్మశాస్త్రము నాకు సంతోషం ఇవ్వని ఎడల నా శ్రమయందు నేను నశించి ఉందును. ఈ మాట తన మరణం ఇంకా 1-2 రోజుల్లో మరణిస్తాడనగా
తన ప్రాణ స్నేహితుడికి చెప్పాడట. ఈ మాట నన్ను ఎంతో ఆదరించిందని. అది మార్టిన్ లూథర్కి కీర్తన పుస్తకంకున్న సంబంధం. రెండవ వ్యక్తి ఎవరంటే అగస్టిన్. అగస్టిన్ అండ్ ద సామ్స్. అగస్టిన్ కి కీర్తన పుస్తకానికి ఉన్న అవినాభావ సంబంధం మనం చూద్దాం. అగస్టిన్ ఏమన్నాడంటే, ఇఫ్ ద సామ్ ప్రేస్ యూ ప్రే. కీర్తన ప్రార్థిస్తామంటే నువ్వు కూడా ప్రార్థించు. ఇఫ్ ఇట్ లామెంట్స్ యూ లామెంట్. ఒకవేళ అది విలపిస్తా ఉంటే నువ్వు కూడా విలపించు. ఇఫ్ ఇట్ ఎగ్జల్ట్స్ యూ రిజాయిస్. అది దేవుణ్ణి స్తుతిస్తూ ఎంతో ఉత్సాహంగా ఉంటే ఆ కీర్తన, నువ్వు కూడా ఆనందించు. ఇఫ్ ఇట్ హోప్స్ యూ హోప్. ఒకవేళ అది నిరీక్షణ కలిగిన కీర్తన అయితే నువ్వు కూడా నిరీక్షణ కలిగి ఉంది. ఇఫ్ ఇట్ ఫియర్స్ యూ ఫియర్. ఒకవేళ భయం కలిగించే కీర్తన అయితే నువ్వు కూడా భయపడు. ఎవ్రీథింగ్ రిటన్ హియర్ ఈజ్ ఎ మిర్రర్ ఫర్ అస్. కీర్తన పుస్తకంలో రాసినదంతా కూడా ఒక అద్దం లాంటిదట మన కొరకు. అగస్టిన్ ఈ మాటలు అన్నాడు. అగస్టిన్ తన వ్యక్తిగత ప్రార్థనలకి కీర్తనల మీద బహుగా ఆధారపడ్డాడట. ఒక ఆయన అన్నాడు, అగస్టిన్ రాసిన ఆ యొక్క రచనలన్నిటిలో కూడా కీర్తన పుస్తకంలోని ఆ యొక్క రచనా శైలి, జాన్రా అంటారు ఇంగ్లీష్ లో, ఏ యొక్క సూత్రాలైతే కీర్తనకారులు వాడారో కీర్తనలు రచించడానికి, ఆ సూత్రాల్లో నానిపోయి ఈ అగస్టిన్ ఆయన రచనలన్నిటిలో లాటిన్ కీర్తనలు రెండు కలిసిన ఒక రచనా శైలి కనిపిస్తాడ. హల్లెలూయా. ఆయన ఏమన్నాడంటే, మన ప్రపంచంలో ఏ పుస్తకంలో కూడా ఇలాంటి పదజాల సూత్రం దొరకదు. ప్రిన్సిపల్ ఆఫ్ లాంగ్వేజ్, భాషా సూత్రాలు కీర్తన పుస్తకంలో దొరికినంత ఏ బుక్ లో కూడా దొరుకుతట ఈ హోల్ వరల్డ్. అందుకని ఆయన తను లాటిన్ లో, ఇప్పుడు మనం తెలుగులో కానీ ఇంగ్లీష్ లో కానీ రాస్తాం కదా, ఆ రోజుల్లో ఆయన లాటిన్ లో రాసేవాడు అగస్టిన్. ఈ లాటిన్ లోనికి కీర్తన పదజాలం వచ్చేసింది. కీర్తన పదజాలంలోకి లాటిన్ వచ్చేసింది. అది ఆయన రచనా శైలి. తర్వాత ఆయన జీవితంలో 26 years ప్రాజెక్ట్ ఆన్ ద సామ్స్, 26 సంవత్సరాలు కీర్తన మీద ఒక రచన చేశాడట. 26 సంవత్సరాలు రాశాడట కీర్తనల పుస్తకం మీద మాత్రమే. హల్లెలూయా. ఎంతగా ఆధారపడ్డాడో కీర్తనల మీద, వాళ్ళు ఆశ్చర్యం. డైట్రిచ్ బాన్హాఫర్ అండ్ ద సామ్స్. డైట్రిచ్ బాన్హాఫర్ మరి హిట్లర్ కాలంలో ఒక దేవుని సేవకుడు. అతడు మరి హిట్లర్ని ఎదిరించినందువల్ల అతడు ఉరి తీయబడ్డాడు. 39 సంవత్సరాలు మాత్రమే జీవించాడు. గ్రేటెస్ట్ థియాలజీ. ఆయన చాలా గొప్ప వేదాంత. 39 సంవత్సరాలు మాత్రమే బ్రతికినా, ఒక 100 సంవత్సరాలు బ్రతికిన వ్యక్తి ఏ విధంగా చేయగలడు అంత సహాయం చేశాడు క్రైస్తవ సమాజానికి. ఆయన ఏమన్నాడంటే కీర్తన పుస్తకం గురించి, యేసయ్య, రాజైన యేసయ్య కీర్తనలో నానిపోయాడట. ఆయన శిలువ మీద చివరి మాటలు కూడా కీర్తనలో నుంచి వాడుకున్నాడట యేసు ప్రభువారు. అందువలన లైక్ కింగ్ జీసస్ బిఫోర్ హిమ్ వాజ్ ఎ సామ్ సోక్డ్ మ్యాన్. బాన్హాఫర్ ఆయన కూడా యేసు ప్రభు వల్లే కీర్తనలో నానిపోయిన వ్యక్తి, కీర్తన పుస్తకంలో నానిన వ్యక్తి అట. వెన్ హీ వాజ్ ప్రెస్డ్ హీ బ్లడ్ సామ్స్. ఆయనని నలగొట్టినప్పుడు బాన్హాఫర్ని, ఆయనలో నుంచి వచ్చిన రక్తము కీర్తనలట. హల్లెలూయా. ఎలాంటి మాటలు ఈ వ్యక్తి రాశాడు. ఈ వ్యక్తి పేరు బెంజమిన్ క్యాండిట్. నెట్ లో ఉంటదండి. ఓకే, ఇప్పుడు మనం సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి కీర్తనలు 68కి వెళ్ళిపోదాం. కీర్తనలు 68 నేను తీసుకున్న పాయింట్స్ FBC స్పర్ అనే ఒక వెబ్సైట్ లో బ్రదర్ రోరీ అంట, ఆయన వీళ్ళెవరు నాకు తెలియదు. దేవుని మహాకృప ఏంటంటే, మరి నేను చాలా కష్టపడి వెతుకుతాను. నెట్లో అవ్వచ్చు, నా లైబ్రరీలో అవ్వచ్చు. నాకు డిజిటల్ లైబ్రరీ దేవుడు అనుగ్రహించారు. నేను థియాలజీ చేసినప్పుడు డిజిటల్ లైబ్రరీ కొనుక్కోవాలి మేమందరం. అప్పట్లోనే అది 1 lakh పైనే ఉంది. నేను నెలకి కొద్దిగా ఇచ్చి కొనుక్కున్నాను. దాదాపు 1700 బుక్స్ ఉంటాయి. కానీ వాటిలో నేను చాలా తక్కువ చదివాను. నేను కొద్దిగా స్లోగా చదువుతాను. మరి నా జీవిత కాలంలో చదువుతానో లేదు కానీ, అందువల్ల ఎవరైనా అడిగితే యాక్సెస్ ఇస్తాను నా లైబ్రరీ.
ఫోన్లో యాక్సెస్ చేయొచ్చు, ల్యాప్టాప్లో యాక్సెస్ చేయొచ్చు, ట్యాబ్లో యాక్సెస్ చేయొచ్చు, ఎక్కడి నుంచైనా లైబ్రరీని యాక్సెస్ చేయొచ్చు. లైఫ్ లాంగ్ డిజిటల్ వర్షన్ అన్నమాట. మనం ఏదైతే ఇస్తామో దేవుడు మనకి తిరిగి సమృద్ధిగా ఇస్తాడు. నా జీవితంలో నేను బుక్స్ ఇచ్చేవాడిని, బుక్స్ కొనేవాడిని, డబ్బులు తక్కువ ఉన్నప్పుడు కూడా బుక్స్ కొనుక్కునేవాడిని, చదువుకుని దగ్గర పెట్టుకునేవాడిని. సో ఎప్పుడైతే నాకు డిజిటల్ లైబ్రరీ ఉందని అర్థమైందో, నా దగ్గర ఉన్న హార్డ్ కాపీస్ అన్ని సేవకులు వచ్చినప్పుడు వాళ్ళకి ఇచ్చేవాడిని. దేవుని కృప అంతే అది. దేవుడు నాకు గొప్ప లిటరేచర్కి యాక్సెస్ ఇచ్చాడు. ఈ యొక్క వెతుకుతున్నప్పుడు మనం ఒక 10 వెబ్సైట్స్ వెతికామనుకోండి, 10 పుస్తకాలు వెతికామనుకోండి, అప్పటికి మనకు దొరకకపోతే మనం నిరాశ చెందకుండా 11ది, 12ది, 20ది, 30ది అలా వెతుకుతా ఉన్నప్పుడు, వెతకటం ఇష్టం దేవుడికి. వెండిని వెతికినట్టు వెతికితే ఖచ్చితంగా ఇది దొరుకుతుంది, భలే శ్రేష్టమైనది. సో ఈ యొక్క దేవుని మహాకృపను బట్టి ఈ వెబ్సైట్కి నేను వెళ్ళినప్పుడు ఈ యొక్క వ్యక్తి భలే రాశాడు. కీర్తన 68 అధ్యాయం. ఈ కీర్తన 68 అధ్యాయం సందర్భం నేను ఇందాక చెప్పినట్లుగా, మరి దావీదు ఆ దేవుని యొక్క నిబంధన మందస్సం, ఆ మందస్సం ఓబేదేదోము ఇంట్లో ఉన్నప్పుడు 3 నెలలు దేవుడు ఓబేదేదోమును ఆశీర్వదించాడు. తనని, తన కుటుంబాన్ని, తనకు కలిగిన సమస్తాన్ని ఆశీర్వదించాడు. మరి ఈ వార్త దావీదు చెవిలో పడింది. కేవలము ఓబేదేదును ఆశీర్వదించాడనే కాదండి, అతను ఈ నిబంధన మందస్థాన్ని తను ఉన్న ఆ యొక్క సియోను కొండ మీదకి తీసుకువెళ్ళటానికి పూనుకున్నాడు. ఓబేదేదోము ఇంట్లో పెట్టక ముందే ఒక ప్రయత్నం చేసి విఫలమయ్యాడు. ఫస్ట్ టైము ఈ యొక్క మందస్థాన్ని తనున్న ఆ కొండ మీదకి, యెరూషలేములో ఆ సియోను కొండ మీదకి వెళ్ళి అక్కడ గుడారం మంది సిద్ధం చేశాడు. ఆ యొక్క మందస్థాన్ని తీసుకువెళ్ళటానికి ప్రయత్నం చేసినప్పుడు మోషే చెప్పినట్లు కాకుండా వేరే టైప్ లో తీసుకువెళ్తున్నప్పుడు ఆ యొక్క ఎడ్ల బండి మీద ఆ ఎద్దు కాలు జారినప్పుడు ఆ మందస్థం పడిపోబోతుంది. అక్కడ ఉజ్జా అనే వ్యక్తి ఆ యొక్క ప్రొసెషన్, ఆ యొక్క ఊరేగింపులో ఒక వ్యక్తి ఉజ్జా, అతడు ఏం చేశాడు, మందస్థాన్ని పడకుండా చేయి జాపి ఆపాడు. అది ఆయన చేయకూడదు. నిన్న మా వైఫ్ అడుగుతుంది, మంచిగా కదా చేశాడు, ఎందుకు దేవుడు అతన్ని చంపేశాడు అని అంటే, నాకు కూడా నిజంగా చూస్తే అట్లానే అనిపిస్తుంది. కానీ మోషేకి దేవుడు ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం లేవీయులు ఒకలాంటి కాడి మీద మొయ్యాలి మందస్థాన్ని, ఎడ్ల బండి మీద కాదు. ఓన్లీ లేవీయులు మాత్రమే చేయాలి, అది కూడా వాళ్ళు ప్రతిష్ఠించుకొని మరీ చేయాలి. దేవుడు మరి పరిశుద్ధుడు కూడా, దేవుడు కరుణామయుడు, అదే సమయంలో పరిశుద్ధుడు. మరి ఒక దేవుడేమో పరిశుద్ధుడు, ఇంకో దేవుడేమో కరుణామయుడు, అట్లా కుదరదు. ఒకే వ్యక్తి అన్ని సాటిస్ఫై చేయాలి. హోలీ, అతి పరిశుద్ధుడు కదా. మరి ఆయన మందస్సము ఆయన సన్నిధికి సూచన. ఆయన మందస్సంలో ఉన్నాడు. ఆ మందస్సం మీద కరుణాపీఠంలో ఆయన సన్నిధి ఉంది. ఆయన సన్నిధిని టచ్ చేశాడు పడకుండా ఉజ్జా. వెంటనే దేవుడికి కోపం వచ్చి, ఉగ్రత వచ్చి వెంటనే చనిపోతాడు. దావీదుకి భయం వేస్తుంది, అమ్మో అని చెప్పేసి చాలా వ్యాకులు పడతాడు. ప్రయత్నం విరమించుకొని అక్కడ దగ్గరలో ఉన్న ఓబేదేదోము ఇంట్లో పెడతారు. ఓబేదేదోము దేవుడు ఆశీర్వదిస్తాడు. 3 నెలలు అయిన తర్వాత ఈ యొక్క దావీదు ఏం చేస్తాడంటే, ఆ యొక్క తన ఆ యొక్క రాజ్యంలో ఉన్న రకరకాల పెద్దల్ని, లేవీయుల్ని, అహరోను ఫ్యామిలీ మెంబర్స్ అందరిని పిలిపించి, మోషే ఎలా చెప్పాడో అలా తీసుకొద్దాం ఈసారి అని వాళ్ళని ప్రోత్సహించి, రకరకాలైన బలులతోటి, చాలా ఊరేగింపుతోటి, స్తుతి ఆరాధనతోటి సరి అయిన రీతిలో ఈసారి ఆ యొక్క మందసాన్ని ఆ యొక్క సియోను కొండ మీదకి తీసుకెళ్తాడు. ఆ సందర్భంలో ఈ పాట కట్టాడు దావీదు. ఈ పాట కడుతూ కీర్తన 68 అసలు ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత మోషేకి ఏ విధంగా దేవుడు ఈ మందసాన్ని కానీ, ఆ యొక్క సమాజ మందిరం కానీ ఏ విధంగా ఆజ్ఞాపించాడు, ముఖ్యంగా ఈ మందసాన్ని తయారు చేసే విషయంలో ఆజ్ఞాపించాడు. ఆ యొక్క మందసం ప్రయాణం చేసుకుంటూ సీనాయి కొండ మీద నుంచి, మరి షిలోహు నుంచి, తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఈ యొక్క ప్రాంతము ఓబేదేదోము ఉన్న ప్రాంతం నుంచి సీనాయి కొండ మీద
ఈ యొక్క ప్రయాణం అంతటిని గుర్తు చేసుకుంటూ, జ్ఞాపకం చేసుకుంటూ రాస్తాడు. ముఖ్యంగా 2 భాగాలు పాత ఆ యొక్క అంతకు ముందు మోషే వాడిన ఒక భాగము, వాక్య భాగము, అలాగే మరి దెబోరా యొక్క స్టోరీలో దెబోరా వాడిన ఆ యొక్క కీర్తనలోని పదజాలం, ఈ 2 కూడా మాటకి మాట దించేస్తాడు ఈ కీర్తన 68లో. మొదటి వచనం చూసుకున్నాం. క్షమించండి, ఒక్క క్షణం. ఇది జస్ట్ పవర్ పోయింది. వన్ సెకండ్ అండి ప్లీజ్. ఐఎమ్ సో సారీ అండి. వినిపిస్తుందండి? క్లియర్. ఓకే, థ్యాంక్ యూ అండి. క్షమించండి, చిన్న పొరపాటు అయింది. ఓకే, సో నేను ఎక్కడ డిస్కనెక్ట్ అయిందో, జస్ట్ కీర్తన 68లో దావీదు మరి మోషే మాటలు అలాగే దెబోరా మాటలు మాటకి మాట దించేస్తాడు. తన యొక్క మెమరీ ఈ యొక్క రెండోసారి సరి అయిన రీతిలో మందస్సాన్ని సియోను కొండ మీదకి తీసుకెళ్తూ చారిత్రాత్మక సంఘటన ఇది. మరి దావీదుకి వచ్చిన ఆశ చూడండి, దేవుని సన్నిధి నా దగ్గర ఉండాలి. ఒబేదేదం ఇంట్లో ఉంటేనే ఆశీర్వదించబడేది, కానీ ఒబేదేదం దగ్గర 3 నెలల ఆశీర్వాదాన్ని మాత్రమే ఆయన చూసి ప్రేరేపించబడలేదు. దేవుని యొక్క మందస్సును, దేవుని సన్నిధి, అది దేవుని అనుగ్రహాన్ని ఇచ్చేదని దావీదుకు బాగా తెలుసు. అందుకే కోరుకున్నాడు, నా దగ్గర ఉండాలి మందస్సం. నేను కొండ మీద ఉంటున్నాను, ఆ సియోను కొండ మీద గుడారం వేశాడు, ఒక ఆలయం కట్టాడు. చాలా మంది మా చుట్టాలు సామర్లకోటలో ఉంటారు. వాళ్ళు చాలా పెద్ద హౌస్ అది. వాళ్ళ ఇంట్లో ఫ్రంట్ సైడ్ ఒక చర్చ్ కట్టారు. లోపల కనీసం ఒక 150-200 మంది కూర్చోవచ్చు. అలాంటిది వాళ్ళ ఇంటి కాంపౌండ్ లోనే కట్టారు. వాళ్ళ ఇంటి లోపలికి వెళ్తే ఒక పెద్ద ప్రేయర్ రూమ్ ఉంటుంది. వాళ్ళ తల్లిదండ్రులు ఆ ప్రేయర్ రూమ్ లో ఎక్కువ ప్రార్థన చేసుకునేవారు. మరి దేవుని సన్నిధి నా దగ్గర ఉండాలి అని దావీదు కోరుకుంటాం దేవుడిచ్చిన కృపే. అసలు దేవుని సన్నిధి నా దగ్గర ఉండటం అనేది, ఆ కోరుకుంటాం అనేది ఒబేదేదం కూడా కోరుకున్నాడు. తన కళ్ళ ముందు ఉజ్జా చనిపోయినా ఒబేదేదం ధైర్యం చేశాడు, ఎంతో ఆశపడ్డాడు దేవుడి కోసం. తర్వాత దేవుణ్ణి నమ్మాడు. మరి దేవుడి సన్నిధి ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోయాడు. అలాంటి ఒబేదేదము మరి ఈ దావీదుల్ని మనం చూసినప్పుడు దేవుని సన్నిధి యొక్క ప్రాముఖ్యత, మరి అదే మన ఆశీర్వాదాలకి రహస్యము, తాళపు చెవి అని మనం ఈరోజు గమనిద్దాం. కీర్తనలు 68వ కీర్తన 1వ వచనం ఎవరైనా తీసినట్లయితే దయచేసి చదవండి. కీర్తనలు 68 1వ వచనం. చెదరిపోదురుగాక, ఆయనను ద్వేషించు వారు ఆయన సన్నిధి నుండి పారిపోదురుగాక. మరొకసారి చదవండి అమ్మా.
దేవుడు లేచును గాక, ఆయన శత్రువులు చెదిరిపోదురు గాక, ఆయనను ద్వేషించు వారు ఆయన సన్నిధి నుండి పారిపోదురు గాక. ఓకే, ఇక్కడ ఇదే మాటలు మనము సంఖ్యాకాండము 10వ అధ్యాయం 35వ వచనంలో మనం చూస్తామండి. మోషే మరి ఆ యొక్క నిబంధన మందసాన్ని మరి ముందుకు తీసుకువెళ్తూ ఎవరెవరు ఎక్కడ ఉండాలి ఎన్ని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ 35వ వచనం సంఖ్యాకాండం 10:35లో ఆ మందస్సము సాగినప్పుడు చదువున్నాను. యెహోవా లెమ్ము, నీ శత్రువులు చెదిరిపోదురు గాక, నిన్ను ద్వేషించు వారు నీ ఎదుట నుండి పారిపోదురు గాక అనెను. అది ఎప్పుడన్నారు? ఆ మందస్సము సాగినప్పుడు. యెహోవా లెమ్ము, మోషే అంటున్నాడు, యెహోవా లెమ్ము, నీ శత్రువులు చెదిరిపోదురు గాక, నిన్ను ద్వేషించు వారు నీ ఎదుట నుండి పారిపోదురు గాక. ఈ మోషే వాడిన ఈ మాటలు ఇక్కడ మందస్సాన్ని ముందుకు తీసుకువెళ్తా ఉన్నప్పుడు ఒబేదేదు ఉన్న ఆ ఊరు నుంచి దావీదు ఊరికి తీసుకుపోతున్నాడు గొప్ప ఊరేగింపుతో. అదే మాటలు ఈ కీర్తనలో పాట కడుతూ రాస్తున్నాడు. మోషే వాడిన మాటలే సేమ్ 68 ఇందాక చదివాం కదా, కీర్తన 68:1 దేవుడు లేచునుగాక, ఆయన శత్రువులు చెదిరిపోదురుగాక, ఆయనను ద్వేషించువారు ఆయన సన్నిధి నుండి పారిపోదురుగాక. ఈ 68వ కీర్తనలో మోషే వాడిన ఆ యొక్క సేమ్ మాటలు వాడాడు. అలాగే దెబోరా కథ, దెబోరా 5వ అధ్యాయంలో 4-5 వచనాలు ఈ కీర్తనలో 68లో 7-8 వచనాలు సేమ్ ఉంటాయి. ఇక్కడ దెబోరా స్టోరీ ఏంటంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి. దెబోరా 4వ అధ్యాయంలో ఏంటంటే ఇశ్రాయేలీలు దేవుని ముందు చెడుతనం చేశారు కాబట్టి ఆయన జాబిన్ అనే రాజుకి వాళ్ళని అప్పచెప్పేస్తాడు. ఆ రాజుకి సిసీరా అనే ఒక సైన్యాధిపతి ఉంటాడు. మరి ఆ సైన్యాధిపతి ఆ రాజు కింద వీళ్ళు 20 సంవత్సరాలు నలిగిపోతారు. దెబోరా అనే ఒక న్యాయాధిపతి మరియు ప్రవక్త, ఆమె ప్రాఫెటెస్ అండ్ జడ్జ్. ఆమె ఏం చేస్తుందంటే బారాకు రాజు చెప్తుంది, నువ్వు సిసెరా సైన్యాధిపతి మీదకి వెళ్ళు, దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడని. ఇదంతా కూడా న్యాయాధిపతులు 4వ అధ్యాయంలో మనం చూస్తాం ఈ కథ. అయితే అక్కడ ఏం జరుగుతుందంటే దేవుడు అనూహ్యమైన విజయాన్ని ఇస్తాడు. ఆ రాజు ఎంతో శక్తితో రథాలతోటి మీదకి వస్తాడు, ఆ సైన్యాధిపతి ఇశ్రాయేలు మీదకి. కానీ దెబోరా మరియు ఈ యొక్క బారాకు ఇద్దరు కూడా మరి ఆ యొక్క యుద్ధ భూమికి వెళ్ళి ఆ రాజుతోటి పోరాడుతున్నప్పుడు బారాకు మరి ఆ దేవుడు అతనికి విజయం ఇస్తాడు. ఈ బారాక్ అంటే ఇశ్రాయేలు రాజు అనమాట. విజయం ఇచ్చినప్పుడు ఈ సిసెరా ఆ వ్యక్తి పారిపోయినప్పుడు అక్కడ ఒక స్త్రీ అతనికి ఆశ్రయం ఇచ్చినట్టు నటించి అతని ఇక్కడ ఈ కణత దగ్గర, అతడు నిద్రపోతున్నప్పుడు ఈ కణత దగ్గర ఆ మేకు కొట్టి చంపేస్తాడు ఆ రాజును, సిసెరా సైన్యాధిపతి. ఆ విధంగా దేవుడు ఆ శత్రు రాజుని అణిచివేస్తాడు. అప్పుడు న్యాయాధిపతులు 5వ అధ్యాయంలో ఒక కీర్తన పాడతారు, ఈ గొప్ప విజయాన్ని వాళ్ళు పురస్కరించుకొని. ఆ కీర్తనలో వాడిన మాటలు జ్ఞాపకం చేసుకుంటాడు. మోషే ఏమంటున్నాడు? నీ నిబంధన ముందుకు సాగినప్పుడు నీ ముందు ఏ శత్రువు నిలవలేడు అంటుంటే, దెబోరా అది అనుభవించింది. ఆయన ముందుకి దేవుడి సన్నిధి అక్కడ ఉన్నప్పుడు శత్రువులు నిలబడలేకపోవటం అనుభవించింది. పాట రాసింది, పాట పాడారు వాళ్ళు. 5వ అధ్యాయం చూడండి, న్యాయాధిపతులు 5వ అధ్యాయం దయచేసి చూద్దాం. చదవండి. ఆ దినమున దెబోరాయు అబినోను కుమారుడైన బారాకును ఈ కీర్తన పాడిరి. 4వ వచనం చదువుదాం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను కీర్తించెదను. యెహోవా, నీవు సేయీరు నుండి బయలుదేరినప్పుడు, ఎదోము పొలం నుండి బయలుదేరినప్పుడు భూమి వణికెను, ఆకాశము నీళ్లను కురిపించెను, మేఘములను వర్షించెను. యెహోవా సన్నిధిని కొండలలో నుండి ప్రవాహములు వచ్చెను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సన్నిధిని సీనాయిలో నుండి ప్రవాహములు వచ్చెను. మనం ఇప్పుడు మళ్ళీ కీర్తన 68
7వ వచనం చూద్దాం. కీర్తనలు 68కి వద్దాం. 7వ వచనం. దేవా, నీవు నీ ప్రజల ముందర బయలుదేరినప్పుడు, అరణ్యములో నీవు ప్రయాణం చేసినప్పుడు భూమి వణికెను, దేవుని సన్నిధిని అంతరిక్షము దిగజారెను, ఇశ్రాయేలు దేవుడగు దేవుని సన్నిధిని ఆవలి సీనాయి కంపించెను. కనుక సంఖ్యాకాండం 10వ అధ్యాయం 35వ వచనంలో ఉన్న మోషే మాటలు, అలాగే న్యాయాధిపతులు 5వ అధ్యాయంలో ఉన్న దెబోరా పాట పాడిన పాటలోని మాటలు దావీదు ఏం చేశాడు? ఈ 68వ కీర్తన కట్టినప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు మోషేని, ఈ దెబోరా సన్నివేశాన్ని, ఆ మాటల్ని ఈ కీర్తనలో పొందుపరిచి రాస్తున్నాడు అనమాట. ఈ ఈ యొక్క విషయంలో మనకి కొన్ని పాయింట్స్ మనకి అర్థమవుతుంది. దావీదు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు చరిత్రని. దేవుని యొక్క మందస్సం కదిలినప్పుడు శత్రువులు ఏ విధంగా చెదిరిపోయారు. మోషే బ్రతిమాలాడు, నువ్వు లేచునుగాక యెహోవా, నువ్వు లెట్ గాడ్ అరైజ్, యెహోవా లేచునుగాక అని, ఆయన శత్రువుల్ని చెదరగొట్టబడుదురుగాక అని దేవుణ్ణి బ్రతిమాలాడు. దెబోరా ఏం చేసింది? సాక్ష్యం అనుభవించింది, శత్రువులు చెదరగొట్టబట్టు. దేవుని సన్నిధి మన జీవితంలో ఉన్నప్పుడు ఎలాంటి కార్యాలు జరుగుతాయి? ఇక్కడ ఎఫెసీ పత్రికలో మనం చూస్తాం కదా, 6వ అధ్యాయంలో, మనము పోరాడినది శరీరులతో కాదు, ఈ యొక్క ఏమంటారు, ఈవిల్ స్పిరిట్స్ తోటి, ప్రధానులు అవ్వచ్చు, అధికారులు అవ్వచ్చు, దుష్ట ఒక 4-5 టైప్స్ ఆఫ్ ఈవిల్ స్పిరిట్స్ ని ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం దయచేసి చూద్దామా? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం. మనం పోరాడినది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. ఎన్ని రకాలు ఉన్నాయండి? ఎన్ని రకాలు ఉన్నాయి జాన్సన్? ప్రధానులు, తర్వాత అధికారులు, ప్రస్తుత అంధకార సంబంధులకు అంధకార సంబంధమగు లోకనాథుల ఆకాశ మండలం దురాత్మలు. సో వీటన్నిటికీ హెడ్ లూసిఫర్. లూసిఫర్ కూడా ప్రిన్సిపాలిటీ. సైతానికి ఒకేసారి అన్ని చోట్ల ఉండే కెపాసిటీ లేదు, సర్వంతర్యామి కాదు. వాడి ఒకసారి ఒక దగ్గరే ఉండగలడు. సో దేవుడికి సైతానికి మ్యాచ్ లేదు అసలు. దేవుడు రక్షించేది మనల్ని సైతాను అంటే రక్షణ పొందామంటాం కదా, రక్షణ పొందామన్నది సైతాన్ నుంచి కాదండి, ఆయన కోపం నుంచే, ఆయన ఉగ్రత నుంచి మనం రక్షించాడు. గాడ్ సేవ్డ్ ఫ్రమ్ హిజ్ ఓన్ యాంగర్. దేవుడు మనం రక్షించింది అతని సొంత ఉగ్రత నుంచి. ఓకే, కీర్తన 68లో ఒక మాట ఏంటంటే, దేవుడు కదిలాడినప్పుడు ఆయన యొక్క కదలిక చాలా భయంకరంగా ఉంటుందట. ఏ విషయంలో? ఇప్పుడు 4 దురాత్మలు, 4 టైప్స్ ఆఫ్ దురాత్మలు చూస్తాం. మనం పోరాడినది శరీరులతో కాదనంది. ఈ విషయం మోషే చూశాడు, దెబోరా కూడా చూసింది. దావీదు రాస్తున్నాడు 1వ వచనంలో, ఈ యొక్క కీర్తనలో 1వ వచనంలో ఏమంటున్నాడు? దేవుడు లేచునుగాక, ఆయన శత్రువులు చెదిరిపోదురుగాక, ఆయనను ద్వేషించువారు ఆయన సన్నిధి నుండి పారిపోదురుగాక. మనందరికీ విశ్వాసులంగా దేవుడు దురాత్మని గుర్తుపట్టగలిగే ఆత్మని, మనస్తత్వాన్ని మనకి ఇస్తాడు. దురాత్మని గుర్తుపట్టగలం మనం, దేవుని ఆత్మని గుర్తుపట్టగలం, దురాత్మని గుర్తుపట్టగలం. ఎప్పుడు? మనము నిజంగా దేవుని సన్నిధిలో మనం ట్యూన్ అయినప్పుడు. మనం అన్నిసార్లు ట్యూన్ అవ్వలేం, కానీ ఒక్కసారి దేవుడు మనకి కళల ద్వారా, దర్శనాల ద్వారా, వాక్యం ద్వారా ముఖ్యంగా మనకి దురాత్మలు ఏ విధంగా మనల్ని వ్యతిరేకిస్తున్నాయి, మనల్ని ఆటంకపరుస్తున్నాయి, మనకి దేవుడు చక్కగా చూపించగలడు, మనం కానీ వినే చెవులు ఉంటాయి. మనం ఈ యొక్క విషయంలో విరుగుడు ఏంటంటే దేవుని సన్నిధి మనం కలిగి ఉండటం. దేవుని సన్నిధి మనం కలిగి ఉండటం. దేవుని సన్నిధి ప్రామిస్ చేయబడింది. ఇదిగో యుగ సమాప్తి వరకు నేను నీకు తోడై ఉన్నాను అంటున్నాడు యేసు ప్రభువారు. మరి దాన్ని ఆల్రెడీ తోడై ఉన్నాడు అంటున్నారు కదా, మరి ఇంకెందుకు, ఆల్రెడీ మనతో ఉన్నాడు కదా అని మనం అనుకోవచ్చు. కానీ ఒక రకంగా
మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిని అనుభవించడానికి ప్రోయాక్టివ్గా, అంటే పూనుకోవాలన్నమాట. ఆటోమేటిక్గా మనం అనుభవించటం కుదరదు. అది సూత్రప్రాయంగా దేవుని సన్నిధి మనకు తోడై ఉంది. కానీ దేవుని సన్నిధి మనకి వ్యక్తిగతంగా అనుభవించాలంటే దాన్ని యాక్చువలైజ్ చేయాలి. దావీదు అంటాడు కదా, నేను దేవుణ్ణి ఎప్పుడు నా కుడివైపుని పెట్టుకున్నానంటే, అంటే గాడ్ కాన్షియస్గా ఉన్నాడని. లేకపోతే ఇంకా ఈ గాడ్ కాన్షియస్నెస్ అన్న మాట మనకి సరిపోదు. చెప్పాలంటే కీర్తనలో వాడిన పదజాలం మనం ఎప్పుడైతే మొరపెట్టుకుంటామో ఆయన సన్నిధి మనం ఏమంటారు, ఒక రకంగా సూత్రప్రాయంగా మనకి వాగ్దానం చేయబడిన ఆయన సన్నిధి నిజంగా మనం కలిగి ఉండొచ్చు. ఈ నిజంగా మనం కలిగి ఉండే స్థితికి ఆ స్థితి ఏం చేస్తుంది అనమాట, మన శత్రువులైన ఈ దురాత్మలను, ఆటంకాలను, ఈ అపోజిషన్ వ్యతిరేకత అంతటినీ కూడా పారిపోయేటట్టు చేస్తుంది. ఈ శత్రువులు చెదిరిపోదురుగాక అంటున్నాడు కీర్తనలో. ఓకే, మేబీ మొత్తం కవర్ చేయలేకపోవచ్చు, నేను ఒక 2 minutes ఆపేస్తానండి. దావీదు అసలు ఎందుకు మందసాన్ని తన ప్లేస్కి తెచ్చుకోవాలనుకున్నాడు, ఎందుకు ఆశపడ్డాడు అని అంటేనంట, దేవుని సన్నిధి, గాడ్స్ ప్రెజెన్స్ మీన్స్ ఎవ్రీథింగ్ అండ్ డేవిడ్ వాంట్స్ గాడ్ నియర్ ఇన్ జెరూసలేం. దేవుని సన్నిధే సమస్తమని గ్రహించుకున్నాడట దావీదు. ఆ దేవుని సన్నిధికి మరి గుర్తుగా, సూచనగా ఉన్న మందసాన్ని తనకి దగ్గరలో యెరూషలేంలో పెట్టుకోవాలని ఆశపడ్డాడు. ఆ యొక్క నిబంధన మందసం దేనికి గుర్తంటండి? దేవుని సన్నిధికి, దేవుని అనుగ్రహానికి గుర్తంట. మరి ఈ యొక్క దేవుని సన్నిధికి, దేవుని అనుగ్రహానికి గుర్తైన ఈ మందసాన్ని తన దగ్గర పెట్టుకోవాలని, తన కొండ మీద ఉంచుకోవాలని గుడారం వేసి అక్కడ ఆశపడ్డాడు, తన దగ్గర ఉంచుకోవాలని. దేవుని సన్నిధే సమస్తమని గ్రహించుకున్నాడట దావీదు. ఈ ఒక్క వాక్యం చూసి ముగించుకుందాం. నిర్గమకాండం 33వ అధ్యాయము 15-16 వచనం దయచేసి ఎవరైనా చదవండి. నిర్గమకాండం 33:15-16. మోషే, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మల్ని తోడుకొని పోకము. 15-16 అమ్మ. నా ఎడలను, నీ ప్రజల ఎడలను నీకు కటాక్షం కలిగినదని దేని వలన తెలియబడును? నీవు మాతో వచ్చటం వలన కదా. అట్లు మేము, అనగా నేనును నీ ప్రజలను భూమి మీద ఉన్న సమస్త ప్రజల నుండి ప్రత్యేకింపబడదామని ఆయనతో చెప్పాను. ఇక్కడ మోషే ఆ యొక్క బంగారు దూడ చేసినప్పుడు దేవుడికి కోపం వస్తుంది. తన మందసాన్ని వాళ్ళకి దూరంగా పెట్టమంటాడు ఇశ్రాయేలు. అప్పుడు మోషే ఈ ప్రార్థన చేస్తున్నాడు. ఏమంటున్నాడు చూడండి, 15వ వచనం 33, నిర్గమకాండం 33:15. మోషే, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మల్ని తోడుకొని పోకుము. నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును? నీవు మాతో వచ్చట వలననే కదా. అట్లు మేము, అనగా నేనును నీ ప్రజలను భూమి మీదనున్న సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకింపబడదామని ఆయనతో చెప్పాను. ఎట్లా మేము ఒకలాంటి సెపరేట్ పీపుల్, ఏ విధంగా మేము ప్రత్యేకింపబడిన ప్రజలము ఈ భూమి మీద అంటే, నీవు మాతో వచ్చుట వలనే కదా. మాతో వచ్చుట వలననే అంటే ఇది ఒక జర్నీకి సంబంధించిన మాట. మన జీవితం ఒక యాత్ర, పిలిగ్రిమేజ్ ఏమంటారు, పుణ్యక్షేత్రాలకు వెళ్ళే యాత్ర ఉంటుంది కదా, పుణ్య ఒకలాంటి పిలిగ్రిమేజ్ యాత్ర. ఈ యాత్ర అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళేదానికి సూచన ఉంటుంది. సో ఇక్కడ నీవు మాతో వచ్చుట వలననే కదా అని. ఇక్కడ మొదటి 6 వచనాలట, ఈ 68 మొదటి 6 కీర్తన 68 మొదటి 6 వచనాల్లో దేవుని యొక్క సన్నిధి విషయంలో సంతోషంతో కూడిన ఒక ధైర్యం. దేవుని సన్నిధి
మనకి సంతోషంతో కూడిన ఒక ధైర్యం. దేవుడంట ఎవరైతే ఆయన్ని ద్వేషిస్తారో, ఎవరైతే ఆయనకి వ్యతిరేకంగా నిలబడతారో వాళ్ళు దేవుణ్ణి స్టాప్ చేయలేరట. దేవుడు కదులుతున్నాడు. గాడ్ ఈజ్ మూవింగ్, గాడ్ ఈజ్ గోయింగ్. ఈ యొక్క రక్షణ చరిత్రని ఆయన ముందుకు తీసుకెళ్తున్నాడు. నో బడీ కెన్ స్టాప్, ఎస్పెషల్లీ హిస్ అపోనెంట్స్. ఎవరైతే ఆయన్ని వ్యతిరేకిస్తారో, ఎవరైతే ఆయన ద్వేషిస్తారో, దే కెనాట్ స్టాప్ హిమ్. ఆయనతో పాటు మనం ఉండాలి. మరి ఒబేదేదం లాగా ఆయన సన్నిధి ఎక్కడుందో అక్కడ, ఆయన సన్నిధి మరి ఈ మాటలు మన నూతన నిబంధన కాంటెక్స్ట్ లోకి మీరు తెచ్చుకోవాలని, కాదు ఆ విషయంలో కొద్దిగా మరి కష్టపడి తీసుకొచ్చుకోవాలని నేను కోరుతూ ఈ మాటలు ముగిస్తానండి. ఎందుకంటే కీర్తన 68 కంటిన్యూ చేస్తాను, మంచి విషయాలు ఉన్నాయి. మరి ఈ యొక్క మాటలు దేవుడు మన వినికిడిలో దీవించింది గాక. థ్యాంక్ యూ అండి. ఓవర్ టు జాన్సన్ ప్లీజ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ సో మచ్ డాడీ ఫర్ ద వండర్ఫుల్ వర్డ్. ఆత్మీయంగా ఎంతగానో దీవించబడ్డాము, ఆశీర్వదించబడ్డాము, ఎంకరేజ్ చేయబడ్డాము. అందుని బట్టి దేవునికి వందనాలు. సహవాసం తరపున మీకు మా హృదయపూర్వక వందనాలు డాడీ. మరి ప్రార్థన చేసుకొని ముగించుకుందామండి. మన మధ్యలోని మురళీ బాబాయ్ గారు, అయ్యగారు మీరు సిద్ధంగా ఉన్నట్లయితే ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. ప్రార్థన చేసుకుందామండి. వేయగలిగిన తండ్రి, కృపగల రక్షక, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఆయన ఈ ఉదయకాల వేళలో మీ పాదాలు చింతగా రావడానికి, అయినా మందసాన్ని గురించినటువంటి కొన్ని సత్యాలు మేము నేర్చుకోవడానికి మీరు మాకు దయచేసినటువంటి శ్రేష్టకరమైన సమయాన్ని బట్టి మీకే వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఆయన అలాగే మందసాన్ని దగ్గర పెట్టుకున్నప్పుడు ఉభయదేవం ఎంతో ఎలాగ ఆశీర్వదించబడ్డాడో ఆ విషయాలు కూడా ఈ వాక్యం ద్వారా మేము తెలుసుకుని ఉంటుంది. అయినా అవునైనా మందస్సు మా ఇళ్లలో, మా గృహాల్లో, మా మధ్యలో ఉంటే మేము కూడా ఆశీర్వదించబడుతున్నటువంటి సత్యాన్ని మీ దాసుల ద్వారా మీరు మాకు బోధించిన విధానాన్ని బట్టి మీకే వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. అయినా మా దేవ క్రైస్తవులుగా ఉన్నామే కానీ మందస్సం మా హృదయాల్లో ఉండలేదు, మా తలంపుల్లో ఉండట్లేదు. నాయన మీ మందస్సాన్ని కలిగిన వారంగా ఉండటానికి, మిమ్మల్ని కలిగిన వారంగా ఉండటానికి సహాయం దయచేయండి. మందస్సం అంటే మీ సన్నిధిని మీరు తెలియజేశారు. అందుని బట్టి మీకే వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నా. విభేదం ఎలాగైతే ఆశీర్వదించబడ్డాడో అలాగా మేము కూడా ఆశీర్వదించబడటానికి నేను నిత్యం మీ నామస్మరణ చేస్తూ మిమ్మల్ని తలపోసుకుంటూ మీ వాక్యాన్ని మా మధ్యలో భద్రం చేసుకుని మీ వైపు చుట్టానికి కృపను దయచేయమని కూడా ప్రార్థిస్తున్నా. నేను ప్రయాసపడి ఈ కార్యాన్ని నిర్వహిస్తున్నటువంటి బాబుని బట్టి మీ సన్నిధికి వస్తున్నాను. ఆయన అలాగే జాన్సన్ బట్టి, స్వరూపుడు బట్టి, జాన్సమ్ను బట్టి కూడా మీ సన్నిధికి వస్తున్నాం. ఆయన ఎంతమంది బిడ్డలు అయితే ఈ కార్యక్రమం కోసం ప్రయాసపడుతున్నారు, వాడి బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించండి. ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఒత్తులున్నప్పుడు కూడా తండ్రి సకాలంలో మీ సన్నిధికి వచ్చి ప్రార్థిస్తున్నటువంటి మీ ప్రార్థన వీరులను బట్టి కూడా మీ సన్నిధికి వస్తున్నాం. ఆయన మా ప్రార్థనలకు జవాబు తెచ్చే దేవా, మా మనవులన్నీ మీ పాదాలు చెంత పెడుతున్నాను. ఆయన ఇది పునరుద్ధాన దినం తండ్రి, మా మందిరాలకు మేము వెళ్తూ ఉండగా మీరు మాకు తోడుగా ఉన్నాడు. అక్కడ మీ వాక్కులు వెతుకువచ్చినటువంటి మీ దయజనులు సిరుచాటును మరుగుపరచండి. మీరైనా శ్రేష్టమైన మీ మాటలు మాకు బోధించడానికి వారిని ఆయుత్తపరచమని ప్రార్థిస్తున్నాం. అయినా మా కూడికలో తండ్రి వృద్ధులైన జేమ్సే గారు లాంటి పెద్దవారు ఉన్నారు. వాటి దేవజనులను బట్టి కూడా మీ సన్నిధికి వస్తున్నాం. ఎంతో బాధ్యత కలిగి, ఎంతో భారం కలిగి వీటందరికంటే ముందుగా జయనే మిమ్మల్ని మహిమపరుస్తున్నాడు తండ్రి. వీటి పరిచర్య అంతట్లో మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం. ఆయన మా దేవ, మేమందరూ కూడా మా మందిరాలకు వెళ్తూ ఉండగా మీరే మార్గం అంతట్లో తోడుగా ఉండండి. అయినా మీ సన్నిధి, మీ కాపుదల మాత్రం ఉంచండి. నేను మా కూడికలో ఉన్నటువంటి బిడ్డల్లో ఎవరు ఎలాంటి అవసరాల్లో ఉన్నారో మాకు తెలియదు, కానీ అటు బిడ్డలందరినీ మీరే దర్శించండి. అని వారి యొక్క శారీరక, మానసిక బలహీనతలను దూరపరచండి, మనసులను స్థిరపరచండి. మీ వైపు చుట్టానికి మీరు రక్షించే దేవుడని, మీరు కాపాడే దేవుడిని గ్రహించడానికి మనసును దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఆయన మా దేవ, మరియు పర్యాయం బాబిని, ఆయన కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఆయనకి ఇచ్చినటువంటి ఆత్మనవులు కూడా మీరు దీవించండి. ఆయన మరి బిడ్డ పట్ల దాచిన మీరు ఇంకా అనేక మా బిడ్డ దాయిచేయమని, ఆయన మా కొరశిలో తన ప్రాణ బలికి పెట్టిన మా ప్రభువును, మీ కుమారుడు
మా ప్రాణరక్షకుడు, విమోచకుడు, ప్రాణనాథుడి యేసుక్రీస్తున్నాము అని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగా, నీ రాజ్యం వచ్చునుగా, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరును గాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయి. మా యొక్క అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించు. శోధులనికి దుష్టుడు తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరైనారు తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం చేరికూడిన మనకును సకల పరిశుద్ధులకును సదాకాలముతో నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అయ్య గారు. చేరువచ్చిన మీ అందరికీ వందనాలండి. అలాగే మరొకసారి డాడీకి కృతజ్ఞతలు. దయచేసి మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నట్లయితే మన వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ గ్రూప్ లో షేర్ చేయవలసింది కోరుచున్నామండి. అలాగే మన చాట్ బాక్స్ లో కూడా మీరు షేర్ చేయొచ్చండి. దయచేసి గమనించండి, మన మెసేజెస్ అన్ని రికార్డింగ్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయండి. ప్రతిరోజు అవి డాడీ షేర్ చేస్తున్నారు గ్రూప్ లో కూడా. అలాగే మనకి యూట్యూబ్ లో కూడా అవి అవైలబుల్ గా ఉన్నాయండి. బాబీ రత్నాకర్ అని మీరు టైప్ చేసినట్లయితే మీకు అవి అందుబాటులో ఉంటాయండి. అలాగే మనం మన సంఘ కాపుల నిమిత్తం ప్రార్థన చేద్దాం. దయచేసి ఒక్కొక్కరు కనీసం ఇద్దరికన్నా దీని వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ గురించి తెలియజేసి ఎంకరేజ్ చేద్దామండి. ప్రార్థన చేద్దాం, వారు కూడా జాయిన్ అయినట్లుగా ప్రార్థన చేద్దాం. చేరవచ్చిన మీ అందరికి వందనాలు. హ్యాపీ ఫాదర్స్ డే అండి. హ్యావ్ బ్లెస్డ్ డే అందరికి. కూడిక ముగించబడిందండి. రేపటి దినంలో తిరిగి కలుసుకుందాము. అందరికి వందనాలు.